న్యూక్లియర్ ఎనర్జీ సెగ్మెంట్‌లో ఉన్న స్టాక్ ఐడియాస్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఫర్దర్‌గా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండ్ కంపెనీ 1999లో అయితే ఇన్కార్పొరేట్ అయింది. సో ఇట్స్ ఏ ఈపీసీ కంపెనీ, అంటే ఇంజినీరింగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ. అండ్ వీళ్ళు బేసికల్‌గా లైక్ టర్బైన్స్, జనరేటర్స్ ఇట్లాంటివైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇవి బేసికల్‌గా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్స్, సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ అండ్ సబ్ క్రిటికల్ పవర్ ప్రాజెక్ట్స్‌ని వీళ్ళు అండర్‌టేక్ చేస్తున్నారు. అండ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉందో బడ్జెట్‌లో ఇండియా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ రిసోర్స్‌ని పెంచడం అనే ఒక ఆబ్జెక్టివ్ మీద, సో ఆ ఆబ్జెక్ట్‌లో పవర్ మెక్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటి కంపెనీస్ అయితే బెనిఫిట్ అవ్వచ్చు. సో కంపెనీ 89% రెవెన్యూస్ ఇండియా నుంచి వస్తే 11% రెవెన్యూస్ ఎక్స్‌పోర్ట్స్ నుంచి అయితే వస్తాయి. అండ్ వీళ్ళకి వేరియస్ క్లయింటైల్ అయితే ఉంది. లైక్ అదానీ పవర్ కానీ, బీహెచ్‌ఎల్ కానీ, ఎల్&టీ కానీ, టాటా పవర్, ఎన్‌టీపీసీ ఇన్ ద డొమెస్టిక్ కేటగిరీ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మిత్సుబిషి, సిమెన్స్, హ్యుండాయ్ ఇట్లాంటి క్లయింటైల్ ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్‌లో. సో కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ ఒకసారి చూస్తే కనుక FY 2025 ఎండ్ వరకు అయితే కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ 570 బిలియన్‌గా ఉంది. ఇందులో 2 కాంట్రాక్ట్స్ వర్త్ రూపీస్ 400 బిలియన్ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూటబుల్ ఓవర్ ద నెక్స్ట్ 25 ఇయర్స్. అంటే ఆర్డర్ బుక్ అయితే చాలా హెల్తీగా ఉంది కంపెనీకి కమింగ్ ఇయర్స్‌లో. అండ్ కంపెనీ రీసెంట్‌గానే క్యూఐపీ ద్వారా ఆల్మోస్ట్ 3.5 బిలియన్ ఫండ్స్ అయితే రేజ్ చేశారు. అండ్ ఈ ఇయర్ స్టాక్ ఎలా మూవ్ అయిందో ఇక్కడ క్లియర్‌గా అయితే చూడొచ్చు. సీ ద ట్రెండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి. సో ఇట్ ఈస్ ఎ మల్టీ బ్యాగర్ స్టాకే లాంగ్ టర్మ్ బేసిస్ మీద. సో స్టాక్ అయితే కంప్లీట్‌గా మీకు ఒక అప్ సైడ్ అయితే కనబడుతుంది. సో కంప్లీట్‌లీ అప్ ట్రెండింగ్ స్టాక్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద పవర్ మెక్ ప్రాజెక్ట్స్. అండ్ కంపెనీ ప్రస్తుతానికైతే ఇట్ ఈస్ ట్రేడింగ్ నియర్లీ 6,363 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. 52 వీక్ లో నుంచి స్టాక్ అయితే డబల్ అయింది. అండ్ కమ్ టు మార్కెట్ క్యాప్ 10,000 crore ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ 40 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూతో పోల్చుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్. అండ్ 6 టైమ్స్ బుక్ వాల్యూతో ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. హెల్తీ ఫైనాన్షియల్ రేషియోస్. అండ్ కమ్ టు కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్, ఎట్ టు పోస్ట్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్, బట్ అప్ టు మార్చ్ 2024 వరకు 84 crore నెట్ ప్రాఫిట్, 1,302 crore సేల్స్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. పిఎండ్ఎల్ చూస్తే కనుక మార్చ్ 2024 ఫైనాన్షియల్స్ ప్రకారం 4,207 crore సేల్స్, 249 crore నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేశాయి స్టాక్లో. లెట్ us లుక్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్. లైక్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్కి ఎక్కువగా 8.59% వాటా ఉంది. హెచ్ఎస్బిసి ఇన్ఫ్రా ఫండ్కి 4.36% వాటా, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్రస్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి 2.17% వాటా, బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్కి 1.5%. ఇలా వేరియస్ మ్యూచువల్ ఫండ్స్ కూడా పవర్ మెక్ ప్రాజెక్ట్స్లో అయితే ఇన్వెస్ట్ చేశారు. దట్ ఈస్ అ రీజన్ స్టాక్ అయితే అప్ ట్రెండింగ్లోనే అయితే ఉంది కంటిన్యూస్గా రీసెంట్ టైంలో. సో ఇది న్యూక్లియర్ ఎనర్జీలో ఉన్న స్టాక్ అయితే. ఇంకొక స్టాక్ బిహెచ్ఈఎల్. సో యాక్చువల్గా బిహెచ్ఈఎల్ స్టాక్ మనందరికీ తెలిసిన స్టాకే. అండ్ బిహెచ్ఎల్కి డైవర్సిఫైడ్ క్లయింటైల్ అయితే ఉంది. సో నాట్ ఓన్లీ న్యూక్లియర్ సెగ్మెంట్ బట్ రైల్వే సెగ్మెంట్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్లో కూడా వీళ్ళకైతే క్రిటికల్ క్లయింటైల్ అయితే ఉన్నారు. సో బేసికల్గా బిహెచ్ఈఎల్ ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. వీళ్ళు డిజైన్, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లాంటి సర్వీసెస్లో అయితే ఉన్నారు. అండ్ బేసికల్గా ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ. 76% రెవెన్యూస్ పవర్ సెగ్మెంట్ నుంచి వస్తే 24% ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి అయితే వస్తాయి. అండ్ కంపెనీ లైక్ దే హ్యావ్ పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ వీటిని వేరియస్ లైక్ థర్మల్ పవర్లో కానీ, గ్యాస్, హైడ్రో అండ్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్లో అయితే యూస్ చేస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ బిహెచ్ఈఎల్ కూడా అవుట్లుక్ అయితే రీసెంట్ టైంలో పాజిటివ్గా ఉంది. అండ్ ట్రెండ్ చూడండి స్టాక్ది. లాస్ట్ 5 ఇయర్ బేసిస్ మీద బిఎస్సిఎల్ స్టాక్ పెద్దగా పెరగలేదు. బట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎక్కడైతే మనకి పిఎస్యూ స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయి అందులో బిహెచ్ఈఎల్ కూడా ఒకటి. సో కంప్లీట్లీ అప్ ట్రెండింగ్ స్టాకే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా. అండ్ బిహెచ్ఈఎల్ వాల్యుయేషన్ ఒకసారి చూద్దాము. 324 రూపీ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. 1,12,801 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. 52 వీక్ లో నుంచి స్టాక్ అయితే మల్టిపుల్ ఫోల్డ్ ఆఫ్ రిటర్న్స్ ఇవ్వగలిగింది. బట్ సీ ద ప్రైస్ టు ఎర్నింగ్ 400 టైమ్స్ ఉంది. సో మేబీ బికాస్ ఆఫ్ రీసెంట్ స్టాక్లో ట్రెండ్ వలన అయి ఉంటుంది. బట్ ఓవరాల్గా బిహెచ్ఈఎల్ ఏబుల్ టు పోస్ట్ గుడ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఆల్సో. సి నెట్ ప్రాఫిట్ 490 crore వచ్చింది మార్చ్ క్వార్టర్ ఇట్ సెల్ఫ్. అండ్ 8,260 crore వచ్చింది మార్చ్ 2024లో. సో ఎక్కువ ప్రాఫిట్స్ పెరిగాయి. అండ్ కమ్ టు ఓవరాల్గా మార్చ్ 2024లో లైక్ సేల్స్ అనేవి 23,893 crore వస్తే 282 crore నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో కంపెనీకి రెగ్యులర్గా ప్రాఫిట్స్, హైయెస్ట్ ప్రాఫిట్స్ ఎవ్రీ క్వార్టర్ లేదు, బట్ ఆర్డర్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద బిహెచ్ఈఎల్కి అయితే ఆర్డర్ ఇన్ఫ్లో అయితే స్ట్రాంగ్గానే కనబడుతుంది. దట్ ఈస్ ద రీజన్ స్టాక్ ప్రైస్ కూడా మంచి ట్రెండింగ్ అయితే చూడొచ్చు. అండ్ అప్ టు జూన్ క్వార్టర్ వరకు బిహెచ్ఈఎల్లో
ప్రమోటర్స్ 63% వాటా హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ 9%, డిఐఎస్‌కి 15% వాటా ఉంది. లెట్ అస్ లుక్ ఇంటూ డిఐఎస్‌లో ఎక్కువగా ఎల్ఐసి 7%, నిప్పాన్ లైఫ్ ఇండియా 1.28% వాటా అయితే హోల్డ్ చేస్తున్నారు ఎట్ ప్రెజెంట్. సో బిహెచ్ఎల్ ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ అనదర్ స్టాక్ వాల్చంద్ నగర్. అండ్ ఈ స్టాక్ కూడా న్యూక్లియర్ సెగ్మెంట్‌లో అయితే ఉంది. సో వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ ఇది కూడా హెవీ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కంపెనీనే. సో కంపెనీ వేరియస్ ప్రాజెక్ట్స్ని అండర్టేక్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రిలేటెడ్ టు మెషినరీ కానీ ఎక్విప్మెంట్ కానీ సప్లై చేస్తున్నారు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఏరోస్పేస్, మిసైల్, డిఫెన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ స్టీమ్ జనరేషన్ ప్లాంట్స్, ఇండిపెండెంట్ పవర్ ప్రాజెక్ట్స్, షుగర్ ప్లాంట్స్లో అయితే వాడతారు. కంపెనీకి అయితే 4 డికేట్స్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఉంది. అండ్ దే ఆర్ పార్ట్నరింగ్ విత్ ఆటోమిక్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్, సో దట్ దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ వేరియస్ కాంపోనెంట్స్. అండ్ క్లాస్ 1 న్యూక్లియర్ కాంపోనెంట్స్ని ఎన్పిసిఏఎల్కి, బార్క్కి అయితే కంపెనీ సప్లై చేస్తుంది. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ స్టాక్ ప్రైస్ చూడండి ఎలా పెరిగిందో. సో ఇవన్నీ కూడా రీసెంట్గా స్టాక్లో ట్రెండింగ్ అవుతున్న స్టాక్సే. సో లాస్ట్ 5-year బేసిస్ మీద స్టాక్ ఎలా పోయిందో ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. స్టిల్ స్టాక్ అయితే అప్ ట్రెండ్లో అయితే కనబడుతుంది. సో వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ వాల్యుయేషన్ ఒకసారి చూద్దాము. 400 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ మార్కెట్ క్యాప్ 2214 crore ఉంది. 52 వీక్ లో నుంచి ఆల్మోస్ట్ స్టాక్ అయితే 4 times పెరిగింది. అండ్ కమ్ టు క్వార్టర్లీ రిజల్ట్స్, మార్చ్లో 91 crore సేల్స్ వచ్చాయి. లాసెస్ అయితే తగ్గించుకుంటూ ఉంది. దట్ ఈస్ ద రీజన్ స్టాక్ ప్రైస్లో మంచి ట్రెండ్ అయితే కనబడుతుంది రీసెంట్ టైంలో. సో ఇవి బేసికల్గా 3 బెస్ట్ స్టాక్ ఐడియాస్. అండ్ ఈ 3 స్టాక్స్ కూడా న్యూక్లియర్ ఎనర్జీ సెగ్మెంట్లో వేరియస్ కాంపోనెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఫర్ డిఫెన్స్ సెక్టర్లో, పవర్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్కి అయితే. అండ్ రీసెంట్ టైంలో ఈ 3 స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బులిష్గా కనబడుతుంది. లైక్ పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లాస్ట్ 6 months అండ్ 1 year బేసిస్ మీద మల్టీ బ్యాగర్ స్టాకే. బిహెచ్ఎల్ కూడా ఈ ఇయర్ మంచి ట్రెండ్లో ఉంది. వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ కూడా అప్ ట్రెండింగ్లో ఉన్న స్టాకే. అండ్ ఫర్దర్గా ఈ స్టాక్స్ యొక్క ఆర్డర్స్ పెరుగుతూ ఉంటే, లైక్ ఈ కంపెనీస్కి ఆర్డర్ ఇన్ఫ్లో పెరుగుతూ ఉంటే స్టాక్స్లో కూడా మంచి ప్రైస్ ట్రెండ్ అయితే రావచ్చు. అండ్ ఇవి బేసికల్గా 3 బెస్ట్ స్టాక్ ఐడియాస్ న్యూక్లియర్ ఎనర్జీ సెగ్మెంట్లో. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.